భాగవతం 10వ స్కంధం భాగం 1 శ్రీకృష్ణుని అవతార కారణం. ధర్మ పరిరక్షణకు అవతారం అవసరం. సుఖమహర్షి ఇలా చెప్పాడు. రాజా పరీక్షితా, భూమిదేవి బాధితురాలై ధర్మ నశించిపోతున్నది. రాక్షసులు భూలోకాన్ని ఆక్రమించి దేవతల్ని హీనపరిచారు. అప్పుడు భూమిదేవి ఓ కావేరీ రూపంలో దేవతలతో కలిసి బ్రహ్మను ఆశ్రయించింది. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ధ్యానిస్తూ కలపరిచాడు. విష్ణువు ఈ భూమిలో తన భక్తుల రక్షణకై రాక్షసుల సంహారానికి అవతరించనున్నాడు. భగవంతుని ఆదేశానుసారం యదువంశంలో వాసుదేవుడు దేవకీ దంపతుల ఇంట విష్ణువు స్వయంగా అవతరించబోతున్నాడు. కంసుడి దుష్టత, భయంకరమైన ఆధిపత్యం. మధురలో యదువంశానికి చెందిన ఉగ్రసేనుని కుమారుడు కంసుడు బలవంతంగా సింహాసనం ఆక్రమించాడు. దేవకి అంటే తన చెల్లెలు, ఆమెను వాసుదేవుడికి ఇచ్చి పెళ్లి జరిపించాడు. పెళ్లి అనంతరం ఆకాశవాణి వినిపించింది. కంసా, దేవకీ 8వ కుమారుడు నిన్ను చంపనున్నాడు. భయంతో కంసుడు వెంటనే దేవకీని చంపబోతాడు. వాసుదేవుడు కంసును ఆపి తన పిల్లల్ని అప్పగిస్తానని హామీ ఇచ్చాడు. కంసుడు దేవకీని బంధించి ఆమె పుట్టే ప్రతి బిడ్డను చంపసాగాడు. ఇలా 6 పిల్లలను వాసుదేవుడు అప్పగించి కంసుడి చేతిలో చంపించాల్సి వచ్చేది. 7వ గర్భం ఆదిశేషుడి అవతారం. దేవకీ 7వ గర్భంగా కలిగినది. అదే బలరాముడు ఆదిశేషుడు. భగవంతుని టుడే యోగమాయాశక్తి ఆ గర్భాన్ని తీసుకుని రోహిణీదేవికి, వాసుదేవుడి మరో భార్యకి మధుర నుండి గోకులంలో పెట్టింది. ఆయన బలరాముడుగా జన్మించాడు. 8వ గర్భం భగవంతుని అవతారం. 8వ గర్భంగా శ్రీకృష్ణుడు స్వయంగా దేవకీ గర్భంలో ప్రవేశించాడు. దేవతలు ఆ గర్భాన్ని చూసి ప్రార్థనలు చేశారు. భగవంతుడు తన స్వరూపాన్ని దేవకీకి తెలియజేశాడు. 4 చేతులు, శంఖం, చక్రం, గద, పద్మం, ఉజ్వలమైన తేజస్సు. దేవకీ, వాసుదేవులు భగవంతుని ప్రార్థించి పిల్లవాడి రూపంలో ఉండాలి అని కోరారు. శ్రీకృష్ణుడు తాను బాలరూపం దాల్చాడు. వాసుదేవుడు కృష్ణుడిని గోకులానికి తీసుకెళ్లడం. ఆ రాత్రి కంసుని బంధాలు, చెరసాల తాళాలు అన్నీ యోగమాయ వల్ల స్వయంగా విడిపోయాయి. వాసుదేవుడు శ్రీకృష్ణుడిని చేతిలో తీసుకుని యమునా నదిని దాటి గోకులానికి చేరాడు. నందగోప యశోదల ఇంట పుట్టిన ఆ పిల్ల యోగమాయ ను తీసుకొని వెంటనే తిరిగి మధురకు వచ్చాడు. వాసుదేవుడు తన శిశువును కంసుకు అప్పగించాడు. యోగమాయా భగవతి ఉద్భవం. కంసుడు ఆ శిశువును నేలకేసి కొట్టగానే ఆమె ఆకాశంలోకి ఎగిరింది. ఆమె ఒక దివ్యరూపిణిగా ఆకాశంలో త్రిశూలం పట్టుకొని ఇలా అన్నది. కంసా, నిన్ను చంపేవాడు ఇంకేచోటో పుట్టాడు. నీవు తప్పకుండా నశించబోతున్నావు. కంసుడు భయంతో, కోపంతో సర్వత్ర శత్రువులను శోధించసాగాడు. అన్నమాట శ్రీకృష్ణుడు జన్మించి గోకులంలో ఉన్నాడు. 10వ స్కంధం సారాంశం. భూమి బాధ భగవంతుడు అవతరించాలి. దేవకీ, వాసుదేవులు కంసుడి దుర్మార్గం. బలరాముని గర్భాంతర మార్పు. శ్రీకృష్ణుని అవతారం, చరితార్థమైన రాత్రి. వాసుదేవుడు గోకులానికి తీసుకెళ్లిన రహస్య ప్రయాణం. కంసుడు మరింత భయకంపితుడవడం.